హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు చోట్ల కుండపోత వాన పడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరించారు. రాబోయే 3 రోజులు అంటే ఆగస్టు 3వ తేదీ మొదలుకొని అప్పటి నుండి 5వ తేదీ వరకు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలుంటాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు కూడా వీచే అవకాశం ఉంది. హైదరాబాద్లో వర్షం కురిసింది. ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ ఆగస్టులో తెలంగాణలో సాధారణం నుండి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక వారం మధ్యలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది. నగరాల్లో ట్రాఫిక్ అంతరాయాలు, రోడ్లపై నీరు నిలవడం వంటి సమస్యలు తలెత్తవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను, సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. పౌరులు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.